బీహార్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం 11 గంటలకు 27.65% పోలింగ్ నమోదైంది. ఇక పాట్నాలో అత్యల్పంగా 23.71% పోలింగ్ జరిగింది. ఓటింగ్ సర్లని ఢిల్లీ నుంచి సీఈసీ పరిశీలిస్తోంది. ఓటర్లు పోలింగ్ బూత్లకు క్యూ కడుతున్నారు. ఇక ఓటు హక్కుని వినియోగించుకుంటున్నారు. బీహార్ ప్రజలకు ప్రధాని మోదీ సందేశం ఇచ్చారు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. ఎన్డీఏ ఇండియా కూటమిల నేతలు ఓట్లు వేస్తున్నారు. సీఎం నితీష్ కుమార్ బక్తియార్పూర్ నియోజకవర్గంలో పోలింగ్ బూత్ లో ఓటేశారు. లాలూ ప్రసాద్ యాదవ్ ఫ్యామిలీ ఓటు హక్కు వినియోగించుకుంది. ప్రతి ఓటు బీహార్ భవితను నిర్దేశిస్తుందని ఆర్జేడీ నేత తేజస్వి అన్నారు. జెన్ జెడ్ ఓటర్లు తప్పకుండా ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు. ఇక తొలి దశలో 18 జిల్లాలోని 121 అసెంబ్లీ స్థానాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. 3.75 కోట్ల మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకున్నారు. 1114 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. తొలి దశ పోలింగ్ కు 45,341 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. ఆ బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. 10.72 లక్షల మంది కొత్త ఓటర్లు ఉన్నారు. తొలి విడత ఎన్నికల్లో జేడీయూ 57 స్థానాల్లో, బీజేపీ 48 చోట్ల, ఎల్జేపీ 14 స్థానాల్లో, ఎల్ఆర్ఎం 2 చోట్ల పోటీ చేస్తున్నాయి. ఇక ఇండియా కూటమి పార్టీలో ఆర్జేడీ 73 స్థానాల్లో, కాంగ్రెస్ 24 చోట్ల, సిపిఐ ఎంఎల్ 14 నియోజకవర్గాల్లో బరిలోకి దిగాయి. ఇక ప్రశాంత్ కిషోర్ నాయకత్వంలోని జన్ సురాజ్ పార్టీ 119 నియోజకవర్గాల్లో పోటీ చేస్తోంది. ఇండియా కూటమి సీఎం అభ్యర్థి తేజస్వి యాదవ్ రాఘవ్పూర్ నుంచి పోటీ చేస్తున్నారు. గతంలో 2 సార్లు విజయం సాధించిన తేజస్వి హ్యాట్రిక్ పై కన్నేశారు. డిప్యూటీ సీఎం సామ్రాట్ చౌదరి తొలిసారి ఎన్నికల బరిలో దిగారు. ఇక తొలి దశలో ఎవరు పై చేయి సాధిస్తారనే దానిపై తీవ్ర ఆసక్తి నెలకొంది. మిథిలా, కోసి, ముంగేర్ డివిజన్లలో తొలి విడత పోలింగ్ జరుగుతుంది. ఇక ఈ ప్రాంతంలో 2020 ఎన్నికల్లో ఎన్డీఏ 70 సీట్లు కైవసం చేసుకుంది. ఈసారి 15 నుంచి 19 సీట్లు అదనంగా సాధిస్తామని ఎన్డీఏ నేతలు చెప్తున్నారు. మరి ఈసారి తామే ఆధిపత్యం సాధిస్తామని ఇండియా కూటమి విశ్వాసంతో ఉంది. ప్రశాంత్ కిషోర్ నేతృత్వంలోని జన్ సురాజ్ పార్టీ ఎవరి ఓట్లను చీల్చుతుందనేది ఆసక్తికరంగా మారింది.